విశాఖపట్నంలో భక్తుల భక్తిని బలంగా చేసుకుని అక్రమ వసూలు చేసిన యూత్ ఐకాన్ కన్నింగ్ గ్యాంగ్పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. పోలీస్ కమిషనర్ ఆదేశాలను పరిగణలోకి తీసుకోకుండా ఈ గ్యాంగ్ సభ్యులు సిల్వర్ గణేష్ పేరుతో భక్తులకు కుచ్చుటోపి పెట్టి దోపిడీ జరుపుతున్నారు. కనకరాజు అనే వ్యక్తి భక్తుల వద్ద నుండి పార్కింగ్ పేరుతో లక్షల్లో వసూలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా పోలీస్ అధికారులు కూడా ఫోన్ పే ద్వారా డబ్బులు వసూలు చేసినట్టు ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. ఈ క్రమం నిరంతరం కొనసాగుతుండటంతో గణేష్ భక్తులు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్కే న్యూస్ కు అందించిన నిఘా నేత్ర చిత్రాలు కనకరాజు గ్యాంగ్ చేసిన దోపిడీ సాక్ష్యాలను ప్రదర్శిస్తున్నాయి. చూడాలనుకుంటే మాత్రం ఫ్రీగా చూడొచ్చండి. ఉచిత దర్శనం పెట్టాం ప్రతి ఒక్కరికి కూడా. ఈ విషయం అందరికీ తెలియజేయండి, అందరికీ వీడియో షేర్ చేయండి. అండ్ అలాగే చాలా మందికి సిల్వర్ వినాయక్ అడ్రస్ అనేది తెలియట్లేదు. ఆ అడ్రస్ చెప్తాను చూడండి క్లారిటీగా. మన ఆర్కే బీచ్ బస్ స్టాప్ ఎదురుగాన రోడ్డు ఉంటుందండి. అలాగ పైకి వస్తే మీకు సుబ్రహ్మరెడ్డి గారి గెస్ట్ హౌస్ ఉంటుంది. అక్కడే గ్రౌండ్ ఉంటుందండి, పెద్ద గ్రౌండ్, ఏపీఐఏఎస్ గ్రౌండ్ అనమాట. మీకు బ్లూ కలర్ రేకులు కనిపిస్తాయి రోడ్ సైడ్ అంతా. దాని లోపలికి వచ్చేయాలి. అందులోనే మన సిల్వర్ వినాయకుని పెట్టాం ఇక్కడ. ఇది 2వ దారండి. మన సిరిపురం పెట్రోల్ బంక్ సర్కిల్ దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్తే చిల్డ్రన్ థియేటర్ వస్తుందండి. చిల్డ్రన్ థియేటర్ దాటగానే మన వరుణ్ బజాజ్ షోరూమ్ వస్తుందండి. అది దాటగానే కొంచెం ముందుకెళ్ళగానే రేడియో స్టేషన్ సర్కిల్ వస్తుందండి. ఆ సర్కిల్ లో స్ట్రైట్ కి వెళ్ళిపోతే మీకు మన సుబ్బరామరెడ్డి గారి గెస్ట్ హౌస్ వస్తుంది. ఆ గెస్ట్ హౌస్ దాటగానే సిల్వర్ వినాయకుడి దగ్గరికి మీరు వచ్చేసినట్టే. ఇది 3వ దారండి. ఆర్కే బీచ్ రోడ్ నుంచి కొంచెం ముందుకు రాగానే సాగర్ కనీల్ బొమ్మ ఉంటుంది అండి. ఆ దాటగానే మీకు ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఆ ఎగ్జిబిషన్ లోపల రాగానే రైట్ సైడ్ తిరిగితే కొబ్బరి చెట్లు ఇవన్నీ దాటుకొని కొంచెం అలా ముందుకెళ్ళగానే మీకు వచ్చేసరికి మన సిల్వర్ వినాయకుడు ఎక్కడ ఉన్నాడో ఆ ప్లేస్ కి వచ్చేస్తారండి మీరు డైరెక్ట్ గా. సిల్వర్ వినాయకుని చూడాలనుకుంటే మాత్రం ఫ్రీగా చూడొచ్చండి. ఉచిత విశాఖపట్నంలో భక్తుల భక్తిని బలంగా చేసుకుని అక్రమ వసూలు చేస్తున్న యూత్ ఐకాన్ కన్నింగ్ గ్యాంగ్పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. పోలీస్ కమిషనర్ ఆదేశాలను పరిగణలోకి తీసుకోకుండా ఈ గ్యాంగ్ సభ్యులు సిల్వర్ గణేష్ పేరుతో భక్తులకు కుచ్చుటోపు పెట్టి దోపిడీ జరుపుతున్నారు. కనకరాజు అనే వ్యక్తి భక్తుల వద్ద నుండి పార్కింగ్ పేరుతో లక్షల్లో వసూలు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా పోలీస్ అధికారులు కూడా ఫోన్ పే ద్వారా డబ్బులు వసూలు చేసినట్టు ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. ఈ క్రమం నిరంతరం కొనసాగుతుండటంతో గణేష్ భక్తులు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్కే న్యూస్ కు అందిన నిఘా నేత్ర చిత్రాలు కనకరాజు గ్యాంగ్ చేసిన దోపిడీ సాక్ష్యాలను ప్రదర్శిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి. విశాఖ సాగర తీరంలో భక్తి ముసుగులో కోట్లాది రూపాయలు దోచేస్తున్నటువంటి వ్యవహారాలు విశాఖ మహానగరాన్నే కుదిపేస్తున్నాయి. రీసెంట్ గా రామ్ మందిర్తో పెద్ద సెట్ వేసి కోట్లాది రూపాయలు దోచుకున్న వ్యవహారం మరవక ముందే ఇప్పుడు విశాఖలో ఉన్న ఏపీఐఐసి భూములకు సంబంధించి ఏదైతే ఏపీఐసి భూముల్లో పెట్టినటువంటి సిల్వర్ గణేష్ వినాయక మండపం ఉందో దాంట్లో సిల్వర్ గణేష్ వినాయక మండపానికి సంబంధించి కూడా గణపతిని పెట్టడం జరిగింది. ఉచితంగా దర్శనాలు జరుగుతాయంటూ కూడా కళ్ళబొల్లి మాటలు చెప్పినటువంటి నిర్వాహకుడు ఎవరైతే కనకరాజు ఉన్నాడో సోషల్ మీడియాలో కొంతమంది ద్వారా అడ్వర్టైజ్మెంట్ ద్వారా పెట్టి మరి అక్కడికి భక్తులందరినీ కూడా రప్పించుకున్న తర్వాత ఫోన్ పే ద్వారా 100 రూపాయల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు దండుకుంటున్నటువంటి వ్యవహారం బీఆర్కే న్యూస్ కి రావడంతో బీఆర్కే న్యూస్ ఒక నిఘా టీం ని పెట్టడం జరిగింది. ఎంత మేర డబ్బులు దోచుకుంటున్నారు, ఏం చేస్తున్నారనే కోణంలో దర్యాప్తు చేసిన నేపథ్యంలో విస్తుపోయే భయంకరమైన వాస్తవాలు కూడా వెలుగు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు బీఆర్కే స్క్రీన్ మీద మనం విజువల్స్ లో ఒకసారి చూసే ప్రయత్నం చేస్తున్నాము. ఫోన్ పే ద్వారా ఎక్కడా కూడా ఎవరికి సంబంధం లేకుండా ఉచితంగా దర్శనాలంటూ కూడా భక్తులందరూ వచ్చిన వారికి అందరికి కూడా లైన్ లో నుంచొని వాళ్ళ బంధువుల పేర్లతో ఉన్నటువంటి ఫోన్ పేకి డబ్బులు కొట్టించుకొని దోపిడీ చేస్తున్నటువంటి వ్యవహారాన్ని కూడా ఇప్పుడు బీఆర్కే న్యూస్ వెలుగులోకి తీసుకురావడం జరిగింది. విశాఖ పోలీస్ కమిషనర్ కూడా ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీస్ కమిషనర్ కూడా దీని మీద చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నారు. స్థానికంగా ఉన్నటువంటి 3 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా పోలీస్ కమిషనర్ సమాచారం ఇవ్వడం జరిగింది. ఇటువంటి భక్తి పేరుతో భక్తి ముసుగులో చేస్తున్నటువంటి అక్రమాలు అరాచకాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా అడ్డుకట్ట వేస్తామని విశాఖ పోలీస్ కమిషనర్ బాక్షి కూడా
బీఆర్కే న్యూస్ కి హామీ ఇవ్వటం జరిగింది. గతంలో ఏదైతే విశాఖ మహానగరంలో దేవుడి పేరు చెప్పి కోట్లాది రూపాయల గోల్మాల్ జరిగిన నేపథ్యంలో ఈసారి వినాయక చవితి పండగకి సంబంధించి ఎవరైతే డబ్బులు వసూలు చేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం, ఎక్కడా కూడా డబ్బులు వసూలు చేయడానికి వీల్లేదని పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా కూడా పార్కింగ్ గాని, చెప్పుల స్టాండ్ గాని, లేకపోతే దర్శనం పేరుతో ఎక్కడా కూడా డబ్బులు వసూలు చేయొద్దని పోలీస్ కమిషనర్ ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా తొంగలో తొక్కి కనకరాజు అనే వ్యక్తి బరి తెగించి హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా హిందూ పండగలకు సంబంధించి కావచ్చు, హిందూ దేవాలయాలకు సంబంధించి కావచ్చు, ఆ సెంటిమెంట్ అందరినీ కూడా దగ్గర పెట్టుకొని లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న వ్యవహారాన్ని ఇప్పుడు బీఆర్కే న్యూస్ కూడా వెలుగులో తీసుకురావడం జరిగింది. ఇప్పటికైనా సరే పోలీస్ అధికారులు స్పందించి ఏదైతే ఈ కనకరాజు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నాడో, ఎవరైతే టికెట్లు ఇచ్చి 50 రూపాయలు పెట్టి టికెట్లు ఇస్తున్నటువంటి వాటిని కూడా బీఆర్కే న్యూస్ టీం అక్కడికి వెళ్లి నిఘా పరిశోధన చేసి ఆ టికెట్స్ కొనుగోలు చేసి ఆ ఎవిడెన్స్ కూడా సేకరించడం జరిగింది. దాంతో పాటు ఫోన్ పే కూడా ఎవరైతే డబ్బులు వాళ్ళు అడుగుతున్నారో ఆ ఫోన్ పే కూడా బీఆర్కే న్యూస్ సిబ్బంది అక్కడికి వెళ్ళి ఆ ఫోన్ పే డబ్బులు కొట్టి ఆ స్క్రీన్ షాట్ కూడా తీయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక ఎవిడెన్స్ గా తీసుకొని వాటన్నిటిని కూడా విశాఖ పోలీస్ కమిషనర్ కి సమర్పించడం జరిగింది. ఎప్పటికైనా సరే పోలీసులు స్పందించి ఇటువంటి అక్రమార్కులపై కఠినంగా చర్యలు తీసుకోవాలి, కేసులు పెట్టాలని కూడా అక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఈశ్వర్.